హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ సిరీస్లో భాగంగా 15 మే 2020కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇందులో స్టాటిక్ జీకేను కూడా యాడ్ చేయడము జరిగింది. కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా నాలెడ్జ్ని కూడా గెయిన్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీ ఫీడ్బ్యాక్ను కూడా నాకు తెలియచేయండి. సో క్లాస్ మొత్తం విన్న తర్వాత మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆన్లైన్ ఎగ్జామ్ కూడా రాయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా రెస్పాన్స్ ఉంది. దాదాపు 3 నుంచి 4,000 మంది ప్రతిరోజు రాస్తున్నారు. బట్ మనకు మాత్రము 6 నుంచి 10,000 మధ్య వ్యూస్ వస్తున్నాయి, అంతమంది రాయట్లేదు. సో రిక్వెస్ట్ ఏంటంటే 10 మినిట్స్తో పోయేదేం లేదు, అందరూ కూడా ఎగ్జామ్ రాయండి. ఓకేనా ఫ్రెండ్స్? లేచ్ క్లాస్ స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, బియ్యం ఎగుమతులకు ఉద్దీపన అందించడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోరం పేరేంటి? కొత్తగా దీన్ని ఏర్పాటు చేసింది ఫ్రెండ్స్. సో మరి ఆన్సర్ ఆప్షన్ ఏ, రైస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఫోరం. సో ఎందుకు ఏర్పాటు చేశారు మరి దీన్ని చూద్దాం. బియ్యం ఎగుమతులకు ఉద్దీపనను అందించడానికి భారత ప్రభుత్వము బియ్యం ఎగుమతి ప్రమోషన్ ఫోరంను ఏర్పాటు చేసింది. అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో రైస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఫోరంలో ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ వన్. సో దానికి స్టాటిక్ జీకే అవసరం లేదు ఫ్రెండ్స్ దీనికి. నెక్స్ట్ చూద్దాం. గోవాలో ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ సాచెట్ మరియు 2 ఇంటర్సెప్టార్ బోట్లు, అవేంటి C-450 మరియు C-451ని ఎవరు ప్రవేశపెట్టారు లేదా ఎవరు ప్రారంభించారు ఇటీవల? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ సి, రాజ్నాథ్ సింగ్. వివరాలు చూద్దాము, క్లియర్గా అర్థమవుతుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గోవాలో ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ సాచెట్ మరియు 2 ఇంటర్సెప్టార్ బోట్లు C-450 మరియు C-451ని ప్రారంభించారు. మహమ్మారి కోవిడ్ కారణంగా ఈ నేపథ్యంలో సామాజిక దూరం యొక్క కఠినమైన ప్రోటోకాల్ను కొనసాగిస్తూ డిజిటల్ మాధ్యమం ద్వారా కోస్ట్ గార్డ్ షిప్ను ప్రారంభించడము భారత సముద్ర చరిత్రలో ఇదే మొదటిసారి అని చెప్పేసి తెలుస్తుంది. ఇండియన్ నేవీ చరిత్రలోనే ఫస్ట్ టైం. సో స్టాటిక్ జీకేని మనం చూసినట్లయితే చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్. సో అంటే భారత నౌకా దళానికి కావచ్చు త్రివిధ దళాధిపతి అని ఎవరిని అంటామంటే రాష్ట్రపతిని. నావికా దళ దినోత్సవం ఎప్పుడు ఫ్రెండ్స్? అధికారికంగా అయితే డిసెంబర్ 4, 1950 దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా అయితే 16వ శతాబ్దంలోనే నావికా దళం ఉంది భారతదేశానికి. ఓకే, సో మొత్తం సిబ్బంది 55,000కు పైగా ఉంటారు ఫ్రెండ్స్. ప్రపంచంలో 4వ అతిపెద్ద నావికా దళ దేశం అనేది. నినాదం ఏంటి అంటే ఒక నినాదం కూడా ఉంది, శామ్నో వరుణ. సో మే ద లార్డ్ ఆఫ్ వాటర్ బి సస్పీషియస్ అంటూ అస్ అనేటువంటి ఒక నినాదం కూడా దీనికి ఉంది. నెక్స్ట్, భారతదేశం రూపొందించిన మొట్టమొదటి కరోనా పరీక్షా యంత్రము కోబాట్ 6800 దేశానికి అంకితం చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, హర్షవర్ధన్. వివరాలు చూద్దాము, క్లియర్గా అర్థమవుతుంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కోబాట్ 6800 COVID-19 పరీక్షా యంత్రాన్ని దేశానికి అంకితం చేశారు. COVID-19 కేసులను పరీక్షించడానికి ప్రభుత్వం సేకరించిన మొట్టమొదటి పరీక్షా యంత్రమే కోబాట్ 6800, అంటే స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడింది. సో ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్లో ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దీన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. కోబాట్ 6800. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఫౌండెడ్ ఇన్ 909. ఓకే, 909 1909లో దీన్ని ఏర్పాటు చేశారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ హెడ్ క్వార్టర్స్ ఇన్ న్యూఢిల్లీ. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ ప్రస్తుతానికి సుజీత్ కుమార్ ఉన్నారు ఫ్రెండ్స్. ఓకే, సుజీత్ కుమార్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఎక్స్ట్రాడినరీ G20 వర్చువల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మినిస్ట్రియల్ మీట్ యొక్క 2వ ఎడిషన్కి భారతదేశం నుంచి ఎవరు ప్రాతినిధ్యం వహించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ డి, ఎవరు? పీయూష్ గోయల్. వివరాలు చూద్దాం. ఎక్స్ట్రాడినరీ G20 వర్చువల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మినిస్ట్రియల్ మీట్ యొక్క 2వ ఎడిషన్ సౌదీ అరేబియా అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సౌదీ అరేబియా వాణిజ్య మంత్రి మాజిద్ అల్ కసాబీ అధ్యక్షత వహించారు. పెట్టుబడి మంత్రి అయినటువంటి ఖలీల్ అల్ ఫాలేహ్ సమక్షంలో వర్చువల్ సమావేశంలో భారతదేశానికి కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రాతినిధ్యం వహించడాన్ని చూడవచ్చు. ద మెంబర్స్ ఆఫ్ ద G20 గ్రూప్స్ ఆర్ అర్జెంటీనా, అంటే మొత్తం 20 దేశాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ గ్రూప్లో. సో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా,
చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, టర్కీ, ద యునైటెడ్ కింగ్డమ్, ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ EU అంటారు దీన్ని. ఓకే, ఇవన్నీ కూడా సభ్య దేశాలుగా ఉన్నాయి. సో స్ట్రాటజీకి చూసినట్లయితే దీన్ని 1999 సెప్టెంబర్ 26న ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుత చైర్మన్ కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఆల్ సౌద్ అనేటువంటి వ్యక్తి దీనికి ప్రస్తుతము 2020 సంవత్సరానికి చైర్మన్గా కొనసాగుతున్నారు. నెక్స్ట్, షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి భారతదేశం నుంచి అధ్యక్షత వహించిన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి జైశంకర్. వివరాలు చూద్దాం. కోవిడ్-19 మహమ్మారిపై పోరాటానికి సహకారము అందించడానికి ఉద్దేశపూర్వకంగా వ్యవహరించడానికి షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల విదేశాంగ మంత్రుల వర్చువల్ సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్లో షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో భారతదేశానికి విదేశాంగ మంత్రి ఎన్ జైశంకర్ ప్రాతినిధ్యం వహించడాన్ని మనము క్లియర్గా చూడవచ్చు. సో పాల్గొన్న విదేశాంగ మంత్రులందరూ కూడా కోవిడ్-19 మహమ్మారికి ప్రపంచ సవాళ్లు, సంసిద్ధత మరియు ప్రతిస్పందనపై చర్చించారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అధ్యక్షతన ఈ యొక్క సమావేశం జరిగింది. ఎవరు? సెర్గీ లావ్రోవ్. స్ట్రాటజీకే చూద్దాము. స్థాపన 2001లో జరిగింది. ఇది కార్యాలయం షాంఘై, చైనాలో ఉంది. సెక్రటరీ జనరల్ వ్లాదిమిర్ నోరోవ్. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి తన నివేదిక ప్రపంచ ఆర్థిక పరిస్థితి మరియు అవకాశాలు అనేటువంటి నివేదిక ప్రకారము 2020 సంవత్సరానికి భారతదేశ వృద్ధి రేటు ఎంత మొత్తము అంచనా వేయడం జరిగింది? ఆప్షన్ ఏ 1.2% మాత్రమే ఫ్రెండ్స్, అతి తక్కువ. సో ఐక్యరాజ్య సమితి తన నివేదికను ప్రపంచ ఆర్థిక పరిస్థితి మరియు అవకాశాలు 2020 మధ్య నాటికి విడుదల చేసింది. ఈ నివేదికలో 2020 అండ్ 2021 ఆర్థిక సంవత్సరానికి వ్యక్తిగత దేశాల వృద్ధి రేటులో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను UN అంచనా వేసింది. అంటే ఇండివిజువల్గా అన్ని దేశాల వృద్ధి రేటును, ప్రపంచం మొత్తం యొక్క వృద్ధి రేటును కూడా అంచనా వేసింది. అయితే 2020 మధ్య నాటికి ప్రపంచ ఆర్థిక పరిస్థితి మరియు అవకాశాల ప్రకారము భారత వృద్ధి రేటు 2020 ఆర్థిక సంవత్సరంలో 1.2% ఉంటుందని అంచనా వేసింది. సో నివేదిక భారత వృద్ధి రేటులో స్వల్పంగా కోలుకుంటుందని సూచించింది. 2021 ఆర్థిక సంవత్సరంలో సో ఇది 5.5 వృద్ధి రేటు పెరుగుతుందని చెప్పేసి పేర్కొంది. కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని స్తంభింపజేసినందున 2020 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వృద్ధి 3.2% తగ్గిపోతుందని అంచనా వేయడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. 2021 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన కోల్పోయిన ఉత్పత్తి క్రమంగా కోలుకుంటుందని కూడా తెలియజేశారు. స్ట్రాటజీగా చూద్దాము, ఇంపార్టెంట్. సో ఐక్యరాజ్య సమితి స్థాపన 1945 అక్టోబర్ 24. ప్రధాన కార్యాలయము న్యూయార్క్, అమెరికా. సో కార్యదర్శి ఎవరున్నారంటే ఆంటోనియో గుటెరస్ ప్రస్తుతము దీనికి ప్రధాన కార్యదర్శిగా అయితే ఉన్నారు ఫ్రెండ్స్. సో రెండవ ప్రపంచ యుద్ధము కంప్లీట్ అయిన తర్వాత దీన్ని అంటే మూడవ ప్రపంచ యుద్ధము మళ్ళీ రాకుండా ప్రపంచ శాంతిని నెలకొల్పడానికి దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల ఈ రాష్ట్ర ప్రభుత్వము స్థానికులు హార్టికల్చర్ మరియు హార్టికల్చర్ మరియు ఫిష్ కల్చర్, ఇక్కడ తప్పుపడింది, ఫిష్ కల్చర్ ఆదాయ కార్యకలాపాలను మెరుగుపరచడానికి మ్యాటిర్ స్మృతి పథకం ప్రారంభించింది. ఏంటది? మ్యాటిర్ స్మృతి పథకము. సో ఏ రాష్ట్ర ప్రభుత్వము అంటే ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్. వివరాలు చూద్దాం. 6 జిల్లాలో 50,000 ఎకరాల బంజర్ భూమిని వినియోగించుకునేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వము మ్యాటిర్ స్మృతి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకము స్థానికులు పాల్గొన్న హార్టికల్చర్ మరియు ఫిష్ కల్చర్లో ఆదాయ కార్యకలాపాలను పెంపొందించడానికి సహాయపడుతుంది. మ్యాటిర్ స్మృతి పథకము గ్రామీణ ప్రజలు సుమారు 2.5 లక్షల మందికి ప్రయోజనము చేకూరుతుంది ఈ పథకము ద్వారా. స్ట్రాటజీగా చూసినట్లయితే సో చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ, గవర్నర్ జగదీప్ ధన్కర్. ఓకే, జగదీప్ ధన్కర్ గారు. సో రాజధాని కూడా మనకు తెలుసు కదా ఫ్రెండ్స్, కలకత్తా. ఇటీవల ప్రపంచ బ్యాంక్ భారతదేశానికి సామాజిక రక్షణ ప్యాకేజీ కింద ఎంత మొత్తాన్ని ప్రకటించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ ఏ $1 బిలియన్. వివరాలు చూద్దాం. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్ భారతదేశానికి $1 బిలియన్ సామాజిక రక్షణ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ భారత ప్రభుత్వము ప్రారంభించిన
కార్యక్రమాలను అనుసంధానించబడుతుంది. అందువల్ల కోవిడ్-19 మహమ్మారి తీవ్రంగా ప్రభావితం చేసిన పేద మరియు బలహీన గృహాలకు సామాజిక సహాయం అందించడంలో భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు ఇది మద్దతు ఇస్తుంది అని చెప్పేసి మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. స్టాటిక్ జీకే చూద్దాము. ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ ప్రస్తుతము డేవిడ్ మాల్పాస్ గారు ఉన్నారు. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ వాషింగ్టన్ DC. DC అంటే డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కొలంబో. నెక్స్ట్ వన్ చూద్దాం. వ్యవసాయ ఉత్పత్తులని సరఫరాకు ఆపరేషన్ గ్రీన్ కిందకి తీసుకువస్తూ ఆర్థిక మంత్రి ఎంత మొత్తం కేటాయించారు? ఆర్థిక ఉద్దీపన క్రింద 20 లక్షల కోట్లను ప్రభుత్వం ప్రకటించింది కదా ఫ్రెండ్స్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు. అందులో భాగంగా ఆపరేషన్ గ్రీన్ కింద వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాకు కేటాయించడం జరిగింది. మరి ఎన్ని కోట్ల రూపాయలని దీని కింద కేటాయించడం జరిగిందంటే ఆప్షన్ డి 500 కోట్లు. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా వ్యవస్థకు 500 కోట్లు. లాక్డౌన్ కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ వివరాలను నిర్మలా సీతారామన్ గారు వెల్లడించారు. వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా వ్యవస్థకు 500 కోట్లు కేటాయిస్తున్నాము. కూరగాయలు, ఉల్లిపాయలు, పండ్ల సరఫరాకు వీటన్నిటిని కూడా ఆపరేషన్ గ్రీన్ కిందికి తీసుకొస్తామని చెప్పేసి రవాణా ఖర్చుల్లో 50%, శీతల గోదాముల రుసుముల్లో 50% రాయితీని ఇస్తామని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు పేర్కొన్నారు. స్టాటిక్ జీకే చూద్దాము. ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఈ యొక్క వ్యవసాయ శాఖ అంటే 1946 అక్టోబర్ 29లోనే ఏర్పాటు చేయడం జరిగింది, స్వతంత్రానికి కొన్ని రోజుల క్రితమే. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. ప్రస్తుత ఆర్థిక కార్యదర్శి ఎవరు ఫ్రెండ్స్? అజయ్ భూషణ్ పాండే IAS. మొదటి ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? షణ్ముఖం శెట్టి. ప్రస్తుతం నిర్మలా సీతారామన్ కదా, షణ్ముఖం శెట్టి గారు ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశారు. నెక్స్ట్ వన్. వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వము ఎన్ని కోట్లు కేటాయించింది ఇటీవల? ఈ యొక్క ఆర్థిక ఉద్దీపనలో భాగంగా అంటే ఆర్థిక ఉద్దీపన అంటే ఫైనాన్షియల్ ప్యాకేజ్ అన్నట్టు, ప్యాకేజ్లో భాగంగా ఎన్ని కోట్లు కేటాయించిందంటే 1,00,000 కోట్లు, అక్షరాల 1,00,000 కోట్లు. వివరాలు చూద్దాం. వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి 1,00,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే మత్స్యకారులకు ప్రయోజనం కలిగేలా మత్స్య సంపద యోజన తీసుకొస్తున్నామని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ పథకము 3వ విడత ప్యాకేజీలో భాగంగా వ్యవసాయము, అనుబంధ రంగాలైన మత్స్య, డైరీ, ఫుడ్ ప్రాసెసింగ్ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని శుక్రవారం ప్యాకేజీ ప్రకటించారు. 11 అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లుగా పేర్కొన్నారు. స్టాటిక్ జీకే. దీన్ని అంటే వ్యవసాయ శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1946 సెప్టెంబర్ 2న ఏర్పాటు చేయడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్, మొదటి వ్యవసాయ శాఖ మంత్రి బాబు రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్, ప్రధాన కార్యాలయం కృషి భవన్ అంటారు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కృషి భవన్ న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్, ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి నరేందర్ సింగ్ తోమర్, క్యాబినెట్ మినిస్టర్. ఫ్రెండ్స్, ఇది మెయిన్ క్వశ్చన్స్. అడిషనల్ క్వశ్చన్స్ కూడా చూద్దాము. ఆల్రెడీ మనం చెప్పుకున్నవి ఉంటాయి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్. గెట్స్ అండ్ ఆన్సర్స్ని. కోవిడ్-19 ప్రాబల్యాన్ని పర్యవేక్షించడానికి ICMR ఎంచుకున్న జిల్లాల్లో జనాభా ఆధారిత సెరో సర్వేను ఏ సంస్థతో పాటు ప్రారంభించింది? ఆల్రెడీ మనం చేసాం కదా ఇది. ఆన్సర్ ఆప్షన్ 3, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్. నెక్స్ట్ వన్ చూద్దాం. పంటలపై స్ట్రెప్టోమైసిన్ మరియు టెట్రాసైక్లిన్ డ్రగ్స్ ఔషధాల వాడకాన్ని నిషేధించాలని కేంద్ర పురుగు మందుల బోర్డు మరియు రిజిస్ట్రేషన్ కమిటీ క్రింద ఉన్న కమిటీ సిఫారసు చేసింది. సెప్టోమైసిన్ ఏ వ్యాధికి చికిత్స చేయడానికి ఉపయోగించేటువంటి ఒక మందు? దేనికి ఫ్రెండ్స్ మరి? ఆప్షన్ 2, క్షయ, టీబీ. క్షయ అనే టీబీ అంటాము. ట్యూబరోక్లోసిస్ అని కూడా అంటాము. ట్యూబరోక్లోసిస్ అనేటువంటి బ్యాక్టీరియా వలన ఇది కలుగుతుంది. నెక్స్ట్ వన్. ఏ విశ్వవిద్యాలయం యొక్క ఖగోళ శాస్త్రవేత్తలు కొత్త అరుదైన సూపర్ ఎర్త్ గ్రహాన్ని కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 3, కాంటర్బరీ విశ్వవిద్యాలయ పరిశోధకులు. నెక్స్ట్ వన్. కోవిడ్-19 మే 2020 కోవిడ్-19తో పోరాటానికి షాంఘై ఆధారిత బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ భారతదేశానికి రుణంగా ఇచ్చినటువంటి గ్రాంట్ మొత్తము ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 ఏంటి? $1 బిలియన్ అమెరికన్ డాలర్స్. నెక్స్ట్ వన్.
ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ స్వావలంబన భారతదేశము క్రింద భారత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి సో ప్రధాని మోడీ ప్రకటించిన ప్యాకేజీ విలువ 10% జీడిపికి సమానము ఏంటి? సో ఎంత అమౌంట్ అంటే మొత్తము ఆప్షన్ 4 20 లక్షల కోట్లు. ఓకే, 10% జీడిపికి సమానం ఫ్రెండ్స్, అది చాలా పెద్ద మొత్తంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, పేద దళిత వర్గాల జీవితాలను బలోపేతం చేయడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వము సంబల్ యోజనను తిరిగి ప్రారంభించింది. అయితే మధ్యప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ ఎవరు? సో చెప్పుకున్నాం కదా మనం ఆల్రెడీ. ఆన్సర్ ఆప్షన్ 4 బేబీ రాణి మౌర్య గారు. ఓకే, నెక్స్ట్ వన్, జో ఆల్వరెస్ రచన మరియు స్వరపరిచిన యునైటెడ్ ది ఫైట్ అనే సంగీత సృష్టిని ప్రారంభించిన సంస్థకు పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 4 ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎక్స్ ఆకారపు రేడియో గెలాక్సీల రహస్యాన్ని పరిష్కరించడానికి దక్షిణాఫ్రికా అండ్ యుఎస్ శాస్త్రవేత్త ఏ టెలిస్కోప్ను ఉపయోగిస్తున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్, చెప్పుకున్నాం కదా మనం నిన్ననే. గెస్ చేయండి ఆన్సర్. ఆప్షన్ 4 మీర్కాట్. నెక్స్ట్ వన్, టీవీఎస్ గ్రూప్ యొక్క సుందరం మెడికల్ ఫౌండేషన్ మరియు ఏఐఐటి సంయుక్తంగా సుందరం వెంటగో పేరుతో తక్కువ ఖర్చుతో స్వయంచాలక శ్వాసకోశ సహాయ పరికరాన్ని అభివృద్ధి చేసింది. ఆన్సర్ ఆప్షన్ 2 ఐఐటి మద్రాస్. నెక్స్ట్ వన్, భారత మాజీ బాక్సర్ అఖిల్ కుమార్ను నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ క్రమశిక్షణ ప్యానెల్లో తిరిగి చేర్చారు. సో నాడా డీజీ ప్రస్తుతము ఎవరు ఫ్రెండ్స్? ఆప్షన్ 4 నవీన్ అగర్వాల్. సో ఫ్రెండ్స్, మొత్తం మనము మెయిన్ క్వశ్చన్స్ అండ్ అడిషనల్ క్వశ్చన్స్తో పాటు స్టాటిక్ జీకే కూడా చూసాం కదా. స్టాటిక్ జీకే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఫ్రెండ్స్. సో అడిషనల్ నాలెడ్జ్ మీకు గెయిన్ అవుతుంది స్టాటిక్ జీకే ద్వారా. ఓకే, అందుకోసం అని చెప్పేసి మీకు అందచేయడం జరిగింది. ఒకసారి క్విక్ రివ్యూ కూడా చూద్దాము. అంతకంటే ముందుగా ఫ్రెండ్స్, చాలామంది నోటిఫికేషన్ రావడం లేదు అంటున్నారు ఫ్రెండ్స్. సో అపీల్ అయితే చేయడం జరుగుతుంది. సో సింపుల్ ఫ్రెండ్స్, చాలామందికి ఏంటంటే యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మారడం జరిగింది కాబట్టి సో కొంతమందికి నోటిఫికేషన్ అయితే రావడం లేదు ఫ్రెండ్స్, అది కరెక్టే. సో మీరు ఏం చేస్తారంటే 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో వీడియో ఎప్పుడైనా అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి మన ఛానల్ని ఓపెన్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. సో ఓపెన్ చేస్తే వీడియో కంపల్సరీగా కనిపిస్తుంది, అక్కడ ఉంటుంది. 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఏ టైంలో అయినా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో దీంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ప్రతిరోజు అప్డేట్ చేస్తున్నాను. చాలామందికి 4-5 డేస్ నుంచి రావట్లేదు అని అంటున్నారు. సో అదే ఫ్రెండ్స్ రీజన్. లేక ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెస్ట్ చాయిస్ చెప్పాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను క్లాస్ చేయగానే అందులో అప్డేట్ చేస్తాను. మీరు ఒక్క క్లాస్ మిస్ గారు, ఒక పీడిఎఫ్ ఫైల్ మిస్ గారు, ఒక ఆన్లైన్ టెస్ట్ కూడా మిస్ గారు. ఓకే, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో క్విక్ రివ్యూ. బియ్యం ఎగుమతులకు ఉద్దీపన అందించడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోరం పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ రైస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఫోరం. నెక్స్ట్, గోవాలో ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ సాచెట్ మరియు 2 ఇంటర్సెప్టార్ బోట్లు C-450 మరియు C-451ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి రాజ్నాథ్ సింగ్. నెక్స్ట్ వన్, భారతదేశం రూపొందించిన మొట్టమొదటి కరోనా పరీక్ష యంత్రము కోబాట్ 6800 దేశానికి అంకితం చేసిన వారు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ ఏ హర్షవర్ధన్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎక్స్ట్రాడినరీ G20 వర్చువల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మినిస్ట్రియల్ మీట్ యొక్క 2వ ఎడిషన్కి భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి పీయూష్ గోయల్, పరిశ్రమల శాఖ మంత్రి. ఓకే, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి. నెక్స్ట్, షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి భారతదేశం నుంచి అధ్యక్షత వహించిన కేంద్ర విదేశాంగ మంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి జైశంకర్, ఎన్ జైశంకర్. ఐక్యరాజ్య సమితి తన నివేదిక ప్రపంచ ఆర్థిక పరిస్థితి మరియు అవకాశాలు ప్రకారము 2020 సంవత్సరానికి భారత వృద్ధి రేటు ఎంతగా అంచనా వేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 1.2%. నెక్స్ట్ వన్, ఇటీవల ఈ రాష్ట్ర ప్రభుత్వము స్థానికులు హార్టికల్చర్ మరియు ఫిష్ కల్చర్లో ఆదాయ కార్యకలాపాలను మెరుగుపరచడానికి మ్యాటిల్ స్మృతి పథకము ప్రారంభించింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం మరి అంటే? ఆన్సర్ ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ వన్,
ఇటీవల ప్రపంచ బ్యాంక్ భారతదేశానికి సామాజిక రక్షణ ప్యాకేజీ కింద ఎంత మొత్తాన్ని ప్రకటించింది? ఆన్సర్ $1 బిలియన్. నెక్స్ట్ వన్ చూద్దాం. వ్యవసాయ ఉత్పత్తులని సరఫరాకు ఆపరేషన్ గ్రీన్ కిందకి తీసుకువస్తూ ఆర్థిక మంత్రి ఎంత మొత్తం కేటాయించారు? ఆన్సర్ ఆప్షన్ డి 500 కోట్లు. నెక్స్ట్ వన్. వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు కేటాయించింది? వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల కల్పనకు ఆన్సర్ ఆప్షన్ ఏ 1,00,000 కోట్లు. చాలా పెద్ద అమౌంట్. నెక్స్ట్ వన్. అడిషనల్ క్వశ్చన్స్ కూడా చూద్దాము. కోవిడ్-19 ప్రాబల్యాన్ని పర్యవేక్షించడానికి ఐసీఎంఆర్ ఎంచుకున్న జిల్లాలో జనాభా ఆధారిత సెరో సర్వేను ఏ సంస్థతో పాటు ప్రారంభించనుంది? ఆన్సర్ ఆప్షన్ 3 నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్. నెక్స్ట్ వన్. పంటలపై సెప్టోమైసిన్ మరియు టెట్రాసైక్లిన్ డ్రగ్స్ ఔషధాల వాడకాన్ని నిషేధించాలని కేంద్ర పురుగు మందుల బోర్డు మరియు రిజిస్ట్రేషన్ కమిటీ క్రింద ఉన్న కమిటీ సిఫారసు చేసింది. అయితే స్పెప్టోమైసిన్ ఏ వ్యాధి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 క్షయ, టీబీ. నెక్స్ట్ వన్. ఏ విశ్వవిద్యాలయం యొక్క ఖగోళ శాస్త్రవేత్తలు కొత్త అరుదైన సూపర్ ఎర్త్ గ్రహాన్ని కనుగొన్నారు? ఎవరు కనుగొన్నారు మరి? ఆన్సర్ ఆప్షన్ 3 కాంటర్బరీ విశ్వవిద్యాలయము. నెక్స్ట్ వన్. కోవిడ్-19తో పోరాటానికి షాంఘై ఆధారిత బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ భారతదేశానికి రుణంగా ఇచ్చిన గ్రాంటు మొత్తం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 $1 బిలియన్. నెక్స్ట్. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ స్వావలంబన భారతదేశం క్రింద భారత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి మే 2020 ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ప్యాకేజీ విలువ 10% జీడీపీకి సమానం. అయితే ఆ అమౌంట్ ఎంత మొత్తం? సో అందరికీ తెలిసిందే కదా, 20 లక్షల కోట్లు. నెక్స్ట్. పేద దళిత వర్గాల జీవితాలను బలోపేతం చేయడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వము సంబల్ యోజనను తిరిగి ప్రారంభించింది. మధ్యప్రదేశ్ గవర్నర్గా ప్రస్తుతం ఎవరున్నారు? ఆన్సర్ ఆప్షన్ 4 బేబీ రాణి మౌర్య. నెక్స్ట్ వన్. జో ఆల్వరెస్ రచన మరియు స్వరపరిచిన యునైటెడ్ వి ఫైట్ అనే సంగీత సృష్టిని ప్రారంభించిన సంస్థకు పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 4 ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్. నెక్స్ట్ వన్. ఎక్స్ ఆకారపు రేడియో గెలాక్సీల రహస్యాన్ని పరిష్కరించడానికి దక్షిణాఫ్రికా అండ్ యుఎస్ శాస్త్రవేత్తలు ఏ టెలిస్కోప్ను ఉపయోగిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 4 మీర్ఖాట్. నెక్స్ట్ వన్. టీవీఎస్ గ్రూప్ యొక్క సుందరం మెడికల్ ఫౌండేషన్ మరియు ఏఐఐటి సంయుక్తంగా సుందరం వెంటగో పేరుతో తక్కువ ఖర్చుతో స్వయం చాలక శ్వాసకోశ సహాయ పరికరాన్ని అభివృద్ధి చేసింది. ఎవరి సహాయంతో? ఐఐటి మద్రాస్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. భారత మాజీ బాక్సర్ అఖిల్ కుమార్ను నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నాడా క్రమశిక్షణ ప్యానెల్లో తిరిగి చేర్చారు. అయితే ప్రస్తుతము నాడా డీజీగా ఎవరున్నారు? ఆన్సర్ ఆప్షన్ 4 నవీన్ అగర్వాల్. సో ఫ్రెండ్స్, ఇంతటితో ఈ రోజుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేయడం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని అనుకుంటున్నాను. ప్రతిరోజు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మన క్లాసెస్కి. సో ఇంట్రెస్ట్గానే చెప్తున్నాను అనుకుంటున్నారు. ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా. సో చేంజ్ అయితే చేసుకోవడము అంటే మీకు క్లాసెస్ వినేది మీరు కాబట్టి మీకు అనుకూలంగానే చెప్పడానికి ట్రై చేస్తాను. అంతేకాకుండా ప్రతిరోజు మన వెబ్సైట్లో ఈ యొక్క క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్తో సహా ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు రాయండి క్రమం తప్పకుండా, ఓకేనా? ఎవరైతే లాంగ్ టర్మ్లో గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా? బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, ఆర్ఆర్బీకి కావచ్చు, ఎనీ సెంట్రల్ ఎగ్జామ్స్కైనా యూజ్ అవుతాయి. మళ్ళీ మనకు టీఎస్పీఎస్సికి, ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ కూడా అన్నిటికీ ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. చిన్న చిన్న ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయి, ఓకేనా? సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే, విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దాని ద్వారా మీకు లేటెస్ట్ అప్డేట్ అయితే తెలుస్తుంది. దాంతోపాటు స్ట్రాటజీకే ఇంపార్టెంట్ బిట్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను కదా, దాని ద్వారా కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుంది, ఓకేనా? సో ఫ్రెండ్స్, ప్రతిరోజు 7 నుంచి 9 గంటల వరకు క్లాస్ అయితే ఉంటుంది. మర్చిపోకుండా ఒకసారి విజిట్ చేయండి, ఓకే? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.